వ్యక్తులకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఇదే విధంగా అత్తారింటికి దారే సినిమాను కూడా ఈ విధంగానే చేసి లీక్ చేసినప్పటికి కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ విధంగా తప్పుడు సంకేతాలు ఎన్ని చేసినా కూడా విజయ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుందని చెప్పి అనుకుంటున్నా. అంటే ఎలక్షన్స్ ముందే రిలీజ్ లీక్ చేయడం అనేది ఆయనకి ఎలక్షన్స్ కనుక ప్రాబ్లం అవుతుందా? ఎలక్షన్స్కి ఏం ప్రాబ్లం కాదు, కానీ కాకపోతే ఆయన మీద నమ్మి పెట్టినటువంటి ప్రొడ్యూసర్ జీవితం నష్టం అయిపోతుందండి. ఎందుకంటే విజయ్ గారి సినిమా అంటే కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినటువంటి మూవీ కాబట్టి ప్రొడ్యూసర్ గారికి చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీకు వ్యక్తిగతంగా విజయ్ గారి పైన ఉంటే కంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా ఉంటే విజయ్ గారి మీద అధ్యాయాలు కానీ సినిమాను ఇవాళ మీరు లీక్ చేస్తే ఎవరు నష్టపోతారండి? ప్రొడ్యూసర్ గారు నష్టపోతారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా ముందటికి వెళ్ళండి కూడా అదే విధంగా విజయ్ గారిని కూడా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా కూడా ఆయన ముందటికి వెళ్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. అదే ఆయన విజయానికి సాంకేతికం అనేది మనం అనుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. సో తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కూడా స్పందించారు, ఇలా లీక్ చేయడానికి చాలా దారుణం శిక్షించాలంటారు, ఏమంటారు? వాస్తవం అండి. ప్రొడ్యూసర్ పాము అప్పులు తెచ్చో బ్యాంకు లోన్ తెచ్చుకోవచ్చు, ఆస్తులను తాకట్టు పెట్టో ఆస్తులు అమ్మయ్యేలా విజయ్ గారి సినిమా పెద్ద సినిమా కాబట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. ఇలా ప్రొడ్యూసర్ గారిని నష్టపెడితే ఏమొస్తుందా అండి? సరే, మీకు విజయ్ గారి మీద కోపం ఉంటే రాజకీయం కూడా కొట్టండి, అది కానీ ఇలా సినిమా లీక్ చేసి ఇలా ఇష్టానుసారంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ చాలా మంది సింపతి కార్డు సినిమా ఎలాగో ఫ్లాప్ అవుతుంది కాబట్టి ముందు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఒక్కటండి, ఎవరైనా కూడా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా అది చూస్తానికి మాట్లాడుకొని నోరు ఎటు మాట్లాడితే పోయినట్టు కాదండి. ఒక సినిమా అండి, ఒక ప్రొడ్యూసర్ జీవితం అండి. ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి సినిమా ప్రొడ్యూసర్ జీవితాన్ని వటికనే వదిలేస్తామని చెప్పేసి ఆస్కారం ఏముందండి? ఇలా కావాలని చెప్పేసి విజయ్ గారిని తొక్కేయాలి, విజయ్ గారిని డౌన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సినిమాని ఇట్లా చేసిరని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే విజయ్ గారికి వరుస బట్టి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న కారు ఇన్సిడెంట్, అప్పుడు జనం చనిపోయారు. ఆ తర్వాత ఏమో డైవర్స్కి వెళ్ళింది, ఇప్పుడేమో సినిమా ఆగిపోయింది, ఇప్పుడేమో సినిమా లీక్ చేశారు. వరుస పెట్టి వస్తున్నాయి. ఒక్కటండి, మనిషి సక్సెస్ అవుతున్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయండి. అన్నిటిని ముందుకు సాగుకుంటూ పోతేనే జీవితం ముందడికి వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే మనము నడిచే దారిలో ఎన్నో ముళ్ళ కంపాలు ఉంటాయి, అవన్నీ పక్కకు జరుపుకుంటూ పోతలేము. జీవితంలో కూడా అదే అండి. ముందు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా దాన్ని ముందడికి నడుచుకుంటూ పోతే జీవితంలో సక్సెస్ అవుతాం. కానీ ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోవట్లేదు. తెలంగాణ అదే తమిళనాడులో సింగిల్గా వెళ్తున్నారు, గెలుస్తారంట. అదే అండి, నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, నా పార్టీ గెలిచినా గెలవకపోయినా నా కోసం కష్టపడేటువంటి కార్యకర్తకు నేను టికెట్ ఇవ్వాలి, వాడు ఓడని గెలని నా పార్టీ నుంచి కంపల్సరీ నా అభ్యర్థి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సింగిల్గా పోటీ చేయడం అంటే అది నిజమైనటువంటి హీరోయిజం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, కొన్ని రాజకీయ కోణాలు ఎటువంటి అంటే సరే పార్టీ టికెట్ అభ్యర్థి గెలిచినా ఓడిపోయినా సెకండరీ విషయం, ప్రజలిచ్చే తీర్పుకి ఇవ్వాలని తెలవంచాలి. కానీ పార్టీ కార్యకర్త బీఫామ్ మీద పోటీ ఇచ్చారని నాకు పార్టీ కష్టపడ్డందుకు నాకు బీఫామ్ ఇచ్చిరనే ఉద్దేశంతో చాలా మంది పోటీ చేసే వాళ్ళు ఉంటారండి. ఇలా కార్యకర్తలని మాత్రం కాపాడుకునే లీడర్ నైజామే ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ 100 కోట్లు ఇస్తారు. అలాంటిది విజయ్ గారు ఆయన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈసారి ఎలా చూస్తారు? చాలా మంచి విషయం అండి. అట్లా ఆ పేదవారిని కూడా ఇలా ముందడికి నడిపే రాజకీయము చాలా ఉంటుంది. గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు కూడా నిరుపేదలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారు. అదేవిధంగా విజయ్ గారు కూడా వాళ్ళ కార్ డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చినట్టు ఒక గొప్ప విషయము. కేసీఆర్ గారు కూడా గతంలో చూసుకుంటే గిట్ట పేద ప్రజలకు చేత సాధారణ వ్యక్తులకు కూడా చాలా మందికి ఎమ్మెల్యే టికెట్ గెలిపించారు. పేదలను ఎప్పుడైతే రాజకీయంగా ముందుకు నడిపిస్తామో ఆ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ముందడికి వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నారు.